హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎలా ఉపయోగించాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ షెల్ విల్ యూజ్ చేస్తాం. సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఐవి అనే సబ్జెక్ట్స్కు షెల్ యూజ్ చేయాలి, మిగతా సబ్జెక్ట్స్కు విల్ యూజ్ చేయాలి. షెల్ విల్ ఒక సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ యూజ్ చేయాలి. పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 వస్తుంది. V1 అంటే ఇక్కడ డ్రింక్ V1 అవుతుంది, డ్రాంక్ V2 అవుతుంది, డ్రంక్ V3 అవుతుంది, డ్రింకింగ్ అనేది V4 అవుతుంది. ఇప్పుడు సింపుల్ ఫీచర్లో పాజిటివ్లో సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ V1 వస్తుంది. ఐ షెల్ డ్రింక్ నేను త్రాగుతాను, వి షెల్ డ్రింక్ మేము తాగుతాము, యు విల్ డ్రింక్ మీరు తాగండి లేదా నీవు తాగు, హీ విల్ డ్రింక్ అతడు త్రాగుతాడు, షీ విల్ డ్రింక్ ఆమె తాగును, ఇట్ విల్ డ్రింక్ అది తాగును, దే విల్ డ్రింక్ వారు తాగుతారు. ఈ విధంగా పాజిటివ్ సెంటెన్సెస్ను ఉపయోగించాలి. నెంబర్ 2 వస్తే నెగటివ్ సెంటెన్సెస్. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ఆర్ విల్ ప్లస్ నాట్ ప్లస్ వెర్బ్ 1 వస్తుంది. ఐ షెల్ నాట్ డ్రింక్ నేను త్రాగను, వి షెల్ నాట్ డ్రింక్ మేము తాగము, యూ విల్ నాట్ డ్రింక్ మీరు తాగకండి, హీ విల్ నాట్ డ్రింక్ అతడు తాగడు, షీ విల్ నాట్ డ్రింక్ ఆమె తాగదు, ఇట్ విల్ నాట్ డ్రింక్ అది తాగదు, దే విల్ నాట్ డ్రింక్ వారు త్రాగరు. ఈ విధంగా పాజిటివ్ నెగటివ్ సెంటెన్సెస్ను ఉపయోగిస్తాం. థర్డ్ సెంటెన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ చేయడం. షెల్ ఆర్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 వస్తుంది. షెల్ ఐ డ్రింక్, షెల్ వి డ్రింక్, విల్ యూ డ్రింక్, విల్ ఈ డ్రింక్, విల్ షీ డ్రింక్, విల్ ఇట్ డ్రింక్, విల్ దే డ్రింక్. క్వశ్చన్లో షెల్ విల్ ఫస్ట్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ వస్తుంది. విల్ దే డ్రింక్ అంటే వారు తాగుతారా, ఈ విధంగా తెలుగు మీనింగ్ తీసుకుంటాం. నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తీసుకుంటే షెల్ ఆర్ విల్ సబ్జెక్ట్ ప్లస్ నాట్ ప్లస్ V1 వస్తుంది. ఇది కూడా క్వశ్చనే. షెల్ ఐ నాట్ డ్రింక్, షెల్ వి నాట్ డ్రింక్, విల్ యూ నాట్ డ్రింక్, విల్ ఈ నాట్ డ్రింక్, విల్ షీ నాట్ డ్రింక్, విల్ ఇట్ నాట్ డ్రింక్, విల్ దే నాట్ డ్రింక్. విల్ దే నాట్ డ్రింక్ అంటే వారు త్రాగరా, ఈ విధంగా తెలుగు మీనింగ్ వస్తుంది. ఇట్లా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను 4 టైప్స్గా యూజ్ చేస్తాం. పాజిటివ్లో ఏ విధంగా, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్ 4 టైప్స్ని ఈ విధంగా అప్లై చేస్తాం. మరి సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేసి మాట్లాడాలి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఎప్పుడు యూజ్ చేసి మాట్లాడతామంటే భవిష్యత్తులో చేయబోయే పనులన్నిటిని కూడా సింపుల్ ఫ్యూచర్లో చెప్పాలి. సింపుల్ ఫ్యూచర్ అనగానే షెల్ విల్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్తోని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఐ షెల్ కమ్ టుమారో నేను రేపు వస్తాను. టుమారో అంటే ఫ్యూచర్. వి షెల్ మీట్ నెక్స్ట్ వీక్ మేము నెక్స్ట్ వీక్ కలుస్తాము. నెక్స్ట్ వీక్ అనేది కూడా మనకు ఫ్యూచర్ కిందకి వస్తుంది. అదేవిధంగా దే విల్ మీట్ నెక్స్ట్ మంత్, షీ విల్ టేక్ టుమారో. ఈ విధంగా మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ను యూజ్ చేస్తాం. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో కీవర్డ్స్ ఉంటాయి. ఏంటి అంటే కీవర్డ్స్ టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ టైం. ఈ విధంగా ఫ్యూచర్ టైమింగ్ వర్డ్స్ అన్నిటిని కూడా మనం కీవర్డ్స్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ కమ్ టుమారో నేను రేపు వస్తాను. టుమారో అనేది ఇక్కడ మనకు కీవర్డ్ అవుతుంది. షీ విల్ కమ్ నెక్స్ట్ వీక్ ఆమె నెక్స్ట్ వీక్ వస్తుంది. దే విల్ టేక్ నెక్స్ట్ ఇయర్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తీసుకుంటారు. ఇట్లా మనం కీవర్డ్స్ను సెంటెన్స్ ఎండింగ్లో యూజ్ చేసి మనం మాట్లాడవచ్చు. మరి ఈ టెన్స్ను ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి? మనం సబ్జెక్ట్స్ తీసుకున్నట్లయితే ఐ, వి, యు, ఈ, షీ, ఇట్, దే. ఏదన్నా ఒక ఫస్ట్ ఫామ్ వెర్బ్ తీసుకొని 4 సెంటెన్సెస్గా ప్రతి సబ్జెక్టును రాయడం ప్రాక్టీస్ చేయాలి. ఐ షెల్ రైట్ నేను రాస్తాను. ఐ షెల్ నాట్ రైట్ నేను రాయను. షెల్ ఐ రైట్ నేను రాస్తాను. షెల్ ఐ నాట్ రైట్ నేను రాయను. నెంబర్ 2 వి షెల్ రైట్ మేము రాస్తాము. వి షెల్ నాట్ రైట్ మేము రాయము. షెల్ వి రైట్ మేము రాస్తామా. షెల్ వి నాట్ రైట్ మేము రాయము. థర్డ్ వన్ యు విల్ రైట్ మీరు రాయండి. యు విల్ నాట్ రైట్ మీరు రాయకండి. విల్ యూ రైట్ మీరు రాస్తారా. విల్ యూ నాట్ రైట్ మీరు రాయరా. ఫోర్త్ వన్ తీసుకుంటే యు విల్ రైట్ అతడు రాస్తాడు. యు విల్ నాట్ రైట్ అతడు రాయడు. విల్ ఈ రైట్ అతడు రాస్తాడా. విల్ ఈ నాట్ రైట్ అతడు రాయడా. షీ విల్ రైట్ ఆమె రాస్తుంది. షీ విల్ నాట్ రైట్ ఆమె వ్రాయదు. విల్ షీ రైట్ ఆమె వ్రాస్తుందా. విల్ షీ నాట్ రైట్ ఆమె వ్రాయదు. నెక్స్ట్ ఇట్ విల్ రైట్ అది రాస్తుంది. ఇట్ విల్ నాట్ రైట్ అది రాయదు. విల్ ఇట్ రైట్ అది రాస్తుందా. విల్ ఇట్ నాట్ రైట్. సెవెంత్ వన్ వస్తే దే విల్ రైట్ వారు రాస్తారు. దే విల్ నాట్ రైట్ వారు రాయరు. విల్ దే రైట్ వారు రాస్తారా. విల్ దే నాట్ రైట్ వారు రాయరా. ఇట్లా ప్రతి సబ్జెక్టును 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్గా
చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఇదే రైట్ ప్లేస్‌లో మనం కొన్ని డిఫరెంట్ వెర్బ్స్ ఫస్ట్ ఫార్మ్ అప్లై చేస్తే మనకు సెంటెన్సెస్ చెప్పడం చాలా ఈజీ అవుతుంది. రైట్ ప్లేస్‌లో ఒకసారి కమ్, గో, గివ్, మీట్, టేక్ ఇట్లా డిఫరెంట్ వెర్బ్స్ అప్లై చేసి అప్ టు దే వరకు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు రైట్ ప్లేస్‌లో ఒకసారి మీరు కమ్ అప్లై చేసినారనుకోండి, ఐ షల్ కమ్ నేనొస్తాను. ఐ షల్ నాట్ కమ్ నేను రాను. ఇట్లా అప్ టు దే వరకు ప్రాక్టీస్ చేయాలి. చేస్తే సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో పాజిటివ్ సెంటెన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, నెగెటివ్ సెంటెన్స్ ఎట్లా యూజ్ చేస్తాం, నెగెటివ్ అనేది ఈజీగా తెలుస్తుంది. సో సింపుల్ ఫ్యూచర్ టెన్స్‌లో క్వెషన్ ఆన్సర్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి. విల్ యూ కమ్ అంటే నీవు వస్తావా, దీనికి మీరు వస్తారని కూడా తీసుకోవచ్చు. సింగులర్ తీసుకున్నట్లయితే ఎస్ ఐ విల్ కమ్ అవును నేను వస్తాను. ఐకి షెల్ వాడుకోవచ్చు, విల్ వాడుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఎస్ ఐ షెల్ కమ్ అని చెప్పిన రైట్ అవుతుంది. ఐ విల్ కమ్ అని కూడా చెప్పుకోవచ్చు. నెగెటివ్ సెంటెన్స్ వస్తే నో ఐ విల్ నాట్ కమ్ నేను రాను. సెకండ్ క్వశ్చన్ విల్ హీ కమ్ అతడు వస్తాడా, ఎస్ ఈ విల్ కమ్ అవును అతడు వస్తాడు. నో ఈ విల్ నాట్ కమ్ అతడు రాడు. థర్డ్ క్వశ్చన్ విల్ షీ కమ్ ఆమె వస్తుందా, ఎస్ షీ విల్ కమ్ అవును ఆమె వస్తుంది. నో షీ విల్ నాట్ కమ్ ఆమె రాదు. విల్ ఇట్ కమ్ అది వస్తుందా, ఎస్ ఇట్ విల్ కమ్ అది వస్తుంది. నో ఇట్ విల్ నాట్ కమ్. ఇట్లా నెగెటివ్ సెంటెన్సెస్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ విల్ దే కమ్ వారు వస్తారా, ఎస్ దే విల్ కమ్ అవును వారు వస్తారు. నో దే విల్ నాట్ కమ్ లేదు వాళ్ళు రారు. సో ఇక్కడ మనం షెల్ నాట్ను షార్ట్ ఫామ్గా తీసుకుంటే షాంట్ అని వాడుకోవచ్చు, విల్ నాట్ను వోంట్ అని వాడుకోవచ్చు. ఇదే విధంగా ఈ క్వశ్చన్స్ ఇంకా వేరే వెర్బ్స్ అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ ఆన్సర్స్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్లే ఉంది ఫస్ట్ ఫామ్, విల్ యూ ప్లే నీవు ఆడతావా, ఎస్ ఐ విల్ ప్లే ఆడనని చెప్పాలనుకున్నప్పుడు నో ఐ విల్ నాట్ ప్లే. ఇట్లా డిఫరెంట్ వెర్బ్స్ అప్లై చేసి ఒక 5 to 6 చేస్తే మనకు క్వశ్చన్ వేయడం నెక్స్ట్ ఆన్సర్ చేయడం అనేది తెలుస్తుంది. అంటే సింపుల్ ఫ్యూచర్ అంటే ఏంటంటే భవిష్యత్తులో చేసే పనులన్నిటిని మనం షెల్ విల్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్ తోటి యూజ్ చేయాలి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.